నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇక బీజేపీకి వైసీపీ అవసరం తీరిపోయినట్టేనా? ఇక రాజ్యసభలో అయితే బీజేపీకి మెజారిటీ రాబోతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు బీజేపీకి ఇంకా మోదీ గారికి జగన్ గారి అవసరం, ఇంకా వైసీపీకి అవసరం తీరినట్టే, ఇంకా లేనట్టే అని వార్తలు వస్తున్నాయి. ఇంక రాజ్యసభలో కూడా బీజేపీకి అంటే మెజారిటీ రాబోతుంది, దానివల్లే ఇంకా జగన్ గారికి ఎట్లాంటి సపోర్ట్ దొరకదు ఇప్పటి నుంచి అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా జగన్ గారు సపోర్ట్ చేసింది అందుకే అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సో మరి ఏది వాస్తవం అంటారు? జగన్మోహన్ రెడ్డి చీటీ చించేశారా బీజేపీ వాళ్ళు? ఇక జగన్మోహన్ రెడ్డిని ఇంకా దూరం పెడుతున్నారా అంటే పరిణామాలన్నీ అదే విధంగా ఉన్నాయి. మొన్న కూడా మనం చూసాం, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అతను ధర్నా పెట్టాడు. నెల 10 రోజులు కాకుండానే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేశాడు. అక్కడ పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెడితే అక్కడికి వచ్చిన పార్టీలన్నీ ఏవి? ఇండియా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ పిలుచుకున్నాడు. అంటే ఏంటి? ఒకవైపు అఖిలేష్ యాదవ్, ఇంకోవైపు సంజయ్ రౌత్, అదే సమాజ్వాదీ పార్టీ, శివసేన, టీఎంసీ, ఆప్, డిఎంకే, వీళ్ళని పెట్టుకుని ముస్లిం లీగ్ను కూడా తెచ్చుకుని ఎవరిని బెదిరిస్తున్నాడు? బీజేపీని బెదిరింపుగా ఇవాళ ఆ జంతర్ మంతర్ ధర్నా సీరియస్. ఏది? మోడీ, అమిత్ షా కన్నెర్ర చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో అవసరం వాళ్ళకి తీరిపోయిందా అంటే ఇవాళ రాజ్యసభ ఇక బలాలు మారిపోతున్నాయి. ఇవాళ రాజ్యసభలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ వస్తోంది. రేపు సెప్టెంబర్లో ఈ బై ఎలక్షన్స్ 12 సీట్లకి బై ఎలక్షన్స్ జరిగితే నీకు సెప్టెంబర్లో జరగబోయే ఆ ఎన్నికల్లో 11 ఎన్డీఏ కొడుతుంది. రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలకున్న బలంతో ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 87 ఉన్నాయి. నీకు ఎన్డీఏ కూడా కలిపితే నీకు 105 సీట్లు బలం ఉందన్నమాట. మామూలుగానే రాజ్యసభ బలం ఎంతమ్మా? రాజ్యసభ స్ట్రెంగ్త్ 245. 245లో జమ్మూ కాశ్మీర్ నీకు లేదు కదా, అంటే 241. 241లో ఇవాళ నీకు సింపుల్ మెజారిటీ కావాలంటే 221 కొట్టాలి. అంటే ఈ 12లో 11 సీట్లు కనుక కొట్టినట్లయితే ఎన్డీఏకి నీకు 221 మార్కు రీచ్ అవుతారు. అప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డితో అవసరం లేదు. ఇప్పుడు దాకా రాజ్యసభలో అటు ఎన్డీఏలోనూ ఇటు ఇండియా కూటమిలోనూ రెండిటికి దూరంగా ఉన్నది వీళ్ళిద్దరే, ఈ 2 పార్టీలే. ఏది? వైసీపీ, నెక్స్ట్ బిజు జనతాదళ్. నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి అటు ఇండియా కూటమిలో చేరలేదు, ఇటు ఎన్డీఏ కూటమిలో చేరకుండా బీజేపీ చెప్పుచాతల్లో ఉన్నారు. బీజేపీ పెట్టిన బిల్లులన్నీ ఆమోదించారు. వ్యవసాయ బిల్లులు కావచ్చు, ఉమ్మడి పౌర స్మృతి బిల్లు కావచ్చు, ఆర్టికల్ 356 రద్దు కావచ్చు, మొత్తం అన్నీ ఆమోదించారు. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లు జగన్మోహన్ రెడ్డి బలపరిచాడు తప్ప వ్యతిరేకించాల. ఫస్ట్ టైం మొన్న మోడీ 4.0 3.0 మొదటి బిల్లు వ్యతిరేకించాడు. ఏ బిల్లు? వక్ఫ్ బిల్లు. నీకు తెలుసు, వక్ఫ్ బిల్లు ఏం చేశాడు? దానికి ఒక బిల్డప్ ఇచ్చాడు. ముస్లింలు నాకు మద్దతుగా ఉన్నారు, ఇది ముస్లింల వ్యతిరేక బిల్లు, తెలుగుదేశం కూడా దాన్ని బలపరుస్తుందని ముస్లిం ఓట్ల కోసం దాన్నేదో ఒక బూచిగా చూపించాలని చూశాడు. యాక్చువల్గా వక్ఫ్ బోర్డు బిల్లు ఏంటది? అదొక సంస్కరణగా చూడాలి. ఇప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిం మహిళలకు కూడా సభ్యత్వం ఇచ్చే బిల్లు అది. దాన్ని ఆహ్వానించాలి. ఎందుకని? ముస్లిం మహిళలలో వెనుకబాటుతనం ఉండకూడదు కదా. ఇప్పుడు ధర్మకర్తల మండలిలో మనం చూసాం, తిరుపతిలో సుధామూర్తి కూడా ఒక సభ్యురాలు కదా, నారాయణమూర్తి మిస్సెస్ ఇన్ఫోసిస్ తరఫున. అంటే మహిళలు అయితే మాత్రం ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉంచారా? అందుకోసం ఒక విప్లవాత్మక నిర్ణయం మోడీ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు, ఈ సవరణ బిల్లులో ఏం చేసింది? మహిళలకు కూడా సభ్యత్వం వక్ఫ్ బోర్డులో ఇవ్వాలని. గతంలో కూడా ముస్లిం మహిళలు మోడీ ఓట్ బ్యాంక్గా మారారు. ట్రిపుల్ తలాక్ రద్దు ఉంది కదా, ఆ ట్రిపుల్ తలాక్ రద్దు వల్ల ఏం జరిగింది? ముస్లిం మహిళలంతా బీజేపీకి ఓటేశారు ఆ సమయంలో. అప్పుడు అది ఉపయోగపడింది. ఇప్పుడు ఇదొక మరో ప్రయోగంగా చూడాలి. మళ్ళా ముస్లిం మహిళ ఓట్ బ్యాంక్ మోడీ గెయిన్ చేసేదిగా చూడాలి. ఇంకొకటి,
ఇదేంటంటే వక్ఫ్ బోర్డ్ అనేది ఇవాళ డిఫెన్స్ తర్వాత రైల్వే శాఖ తర్వాత అతి పెద్ద ల్యాండ్ ఎస్టేట్ ఓనర్ ఎవరు? వక్ఫ్ బోర్డ్. నీకు 1,36,000 ఎకరాలు అవి ఉంటాయి వీళ్ళకి దగ్గర దేశం మొత్తం చూసినట్లేదు. కాకపోతే కబ్జా అన్యాక్రాంతం అయిపోయాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా వక్ఫ్ బోర్డు భూములన్నీ లాగేసుకున్నారు. మణికొండ ల్యాంకో హిల్స్ కట్టిందని, లేకపోతే అటు వీళ్ళందరూ కూడా ఈ క్రిస్టియన్ మైనారిటీస్ కొంత ఆక్రమించారని మనం చూసాం. రాజశేఖర రెడ్డి హయాంలోనే ఎక్కువ వక్ఫ్ భూములు ఆక్రమించిన పరిస్థితి. వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం పెట్టిన బోర్డులో ఇవాళ ఈ కొత్త చట్టం ఈ తెచ్చిన దాంట్లో బిల్లులో కలెక్టర్కి పవర్స్ ఇచ్చారు. కలెక్టరే కదా మనకి రెవెన్యూ అథారిటీ. జిల్లాలో రెవెన్యూ భూములన్నిటికీ పెత్తనం అయిందనమాట. ఐఏఎస్ కాబట్టి ఆయన కొంచెం జాగ్రత్తగా ధర్మకర్తగా ఉంటాడు, భూములకు ఆయన రక్షకుడుగా ఉంటాడని చెప్పి ఇవాళ వక్ఫ్ బోర్డు భూములకు కూడా ఆయన్ని జవాబుదారీ చేయటం ఆహ్వానించదగ్గ అంశం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, దాన్ని బూచిగా చూపించి ముస్లింల ఓట్లు పోతాయని దాన్ని ఏదో వ్యతిరేకించినట్టుగా బిల్డప్. అసలు విషయం ఇది. ఏది? బీజేపీకి దూరం జరుగుతున్నాడు, ఇండియా కూటమికి దగ్గర అవుతున్నాడు, రెంటికి చెడ్డ రేవడవుతాడు. ఎందుకని? ఇటు ఇండియా కూటమి అతను నమ్మదు, బీజేపీ కన్నెర్ర చేస్తుంది. అంటే ఏం జరుగుద్ది? బయటకు వస్తాయి. ఇప్పుడు మోడీ షా కన్నెర్ర చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుద్దా? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సి వస్తుందా? అవినాష్ రెడ్డి మరి అతను కూడా వెళ్లాల్సి వస్తుందా? ఏ8గా వివేక హత్య కేసులో ముందు నుయ్యి వెనక్కి పోయి అన్నది. అందుకే జగన్మోహన్ రెడ్డి అతను తాడు పట్టుకున్నా పామై కాటేస్తున్నాయంటే ఇదే కారణం అన్నమాట. ఏదైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా తప్పటడుగులు కాదవి, తప్పుటడుగులు. అతని అడుగులన్నీ కూడా తప్పుటడుగులుగా చూడాలి. లేకపోతే బీజేపీని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఇన్నాళ్ళు నువ్వు 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నావంటే, ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు కానీ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని నువ్వు 5 ఏళ్ళు వెళ్ళలేదు కదా, వాయిదాలన్నీ ఎగ్గొట్టావు కదా, షెడ్యూల్ దెబ్బతింటదన్నావు, అదన్నావు, ఇదన్నావు. ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. రేపొద్దున డే టు డే ఎంక్వైరీ బిగిన్ అయితే నువ్వు వెళ్లాల్సి వస్తుంది వాయిదాలకి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు దీన్ని అడ్డం పెట్టుకుని తన పార్టీని బతికించుకోవాలనో, ఉన్నాళ్ళని కాపాడుకోవాలనో, తను జైలుకి వెళ్లకుండా మరి ఇదొక రక్షణగా మారుద్ది అనుకోవటం అది హాస్యాస్పదం. ఏది? అది నెరవేరే అంశం కాదన్నమాట. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట, ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు